యేసు కన్నీళ్లు విడిచెను అనే ఒక మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు కన్నీరు విడిచిండట? లాజరు కొరకు కన్నీరు విడిచిండట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఆది కాండము 17వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి మనం గమనించుదాము. ఆది కాండము 17వ అధ్యాయం 18వ వచనము మనము ధ్యానం చేసుకుందాము. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధికి బ్రతుకును అనుగ్రహించును అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. చాలు. ఇక్కడ 17వ అధ్యాయం 18వ వచనంలో ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని ఒక తండ్రి తన కొడుకు కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కుటుంబాలలో మనము కూడా ఏం చేయాలంటే, మనము ఎవరైతే వారు మంచిగా జీవించాలి, మంచిగా బతకాలి. ఇప్పుడు అబ్రహాము కొడుకు మంచిగా బతకాలని అబ్రహాం అనుకుంటున్నాడు. ఇప్పుడు కొంతమందికి పిల్లలకు రక్షణ ఉంటుంది, తండ్రులకు రక్షణ ఉంటుంది. కనుక ఈ పిల్లలు కూడా తండ్రి కొరకు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు దేవుని దగ్గర పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆది కాండం మనం చూసినట్లయితే నరులు విస్తరిస్తున్న కొద్ది అట వాళ్ళ హృదయం యొక్క ఆలోచనలు తలంపులు ఏమైపోయినాయట? చెడ్డవైపోయినాయట. అంటే ఏ మనుషులు కూడా ఎప్పుడు ఎట్లా మారుతాడో ఎవరు కూడా తెలియదు. కనుక అబ్రహాం అయితే తన కొడుకు కొరకు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో అలాంటి ప్రార్థన ప్రతి కుటుంబంలో ఉండునుగాక. హల్లెలూయా. ఇక 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనము, కొద్దిగా త్వరగా మనం ముందుకెళ్ళాలి. 2వ సమూయేలు 12వ అధ్యాయము. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేస్తున్నాడట? బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడట. చాలా మంది కుటుంబాలలో అంటే నేను చూశాను, క్రైస్తవ సమాజంలో మంచి భక్తిగా ఉన్న వాళ్ళ కుటుంబాలలోనే సాతాను బాగా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ కుటుంబీకులో ఉన్న వాళ్ళు ఏం చేయాలట? ఈ దావీదు లెక్క ఏం చేయాలట? అక్కడ ఉపవాసం ఉండి దేవుని బతిలాడుకోవాలట. దేవా నువ్వు తప్ప. ఎందుకంటే దేవుని చేతిలో ప్రతి ఒక్కరు హృదయం ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము ఈ బయట కొన్ని కాలువలు పోతుంటాయి. మనము ఎటు తిప్పుతే ఆ కాలువ అటు ఎట్లా పోతుందో ప్రతి మానవుని హృదయం కూడా దేవుని చేతిలో ఉన్నది. మనము దేవుడు చెప్తే దేవుడు తిప్పుతాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే మా బెల్లంపల్లిలో ఒక ఆంటీ వాళ్ళు ప్రభుని అంగీకరించారు, కన్వర్ట్ క్రిస్టియన్స్. వాళ్ళ కొడుకు అప్పట్లో ఒక సినిమా వచ్చింది ధూమ్, అట్లా ఇట్లా ఎటుకలు వెచ్చుకొని అదే అట్లా మావాడు మారుతాడా నన్ను అడిగేది. మారుతాడంటే నేనేం చెప్తా, మారుతాడా మారాడని ప్రార్థన చేద్దాం. తల్లిగా నువ్వేం చేయాలట? కన్నీటి ప్రార్థన చేయాలి. తండ్రిగా నువ్వేం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. నిజంగా అది ఇప్పటి కూడా కంటిన్యూ చేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు లేచి 5 గంటలకు మేము లైవ్గా ఇంటికి చూసినాం. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళారా కానీ ఒకరు పడుకున్నాం, చేతరా చేయాలని పడుకున్న నిజంగా లేచి చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజంగా ఒక తల్లిదండ్రులు, ఎందుకంటే దేవుడు అన్నాడుగా ఎక్కడ 2-3 ఉంటారో. కనుక మార్పు అనేది తీసుకొచ్చేది ఎవరు? దేవుడు. ఎలా? ఈ దావీదైతే తన బిడ్డ కొరకు ఏ విధంగా దేవుని దగ్గర బతిమలాడిండో అట్లా మనం బతిమలాడాలి మన కుటుంబం కొరకు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 19వ వచనం కూడా, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుదాము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను దయకొనుచు వాటన్నింటినీ అనుసరించినట్లు నేను కట్టగలచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయం దయచేయము. దేవునికి స్తోత్రం. నా కొడుకు మనసు మార్చుము అంటున్నాడు. ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దావీదు ఎవరు? ఒక రాజు. రాజు కొడుకు ఎట్లా ఉంటుంది? మా నాన్నకే మస్తున్నది, నాకేం తక్కువ. నాన్న చేసినంత భక్తి అతను చెయ్యలేడు. కనుక ఇక ఈయన చెప్పినా కానీ, సొంత తండ్రి చెప్పినా కానీ కొడుకులు వినరు. ప్రైజ్ ది లార్డ్. అది అప్పుడు కూడా అట్నే ఉన్నది. అందుకే ఈయన ఏం చేసినాడు? సపరేక దేవా
నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనం, నీ కట్టడాలను కైకొనుచు వాటన్నిటిని అనుసరించాలి. దేవునికి స్తోత్రం. అంటే మన పిల్లలు దేవుల్లో నడవాలి, దేవుని యొక్క మాటలు వినాలంటే తల్లిదండ్రులుగా ఏం చేయాలంటే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనము, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్ద నుండి తీసుకుని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యంను గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 15వ వచనం ఏమున్నదంటే, 14వ వచనం నుంచి చూద్దాము. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ పట్టించుకోవాలి, కుటుంబాలు పట్టించుకొని ఏం చేస్తున్నట్టు ఈయన, ప్రభువా నా కుమారుని. ఎందుకు ఆ కుమారుని దయ్యం పట్టింది. తండ్రి ఏమో మంచిగా ఉన్నాడు కదా, మంచి భక్తిగా ఉన్నాడు, కానీ కుమారులో దయ్యం పనిచేస్తుంది. అది పోవాలంటే ఎవరితోటి కూడా అయితలేదు కనుక, ప్రభువా దేవునికి స్తోత్రాలు, మార్పు తీసుకొచ్చేది నీవే అని చెప్పేసి ఈయన ఎప్పుడైతే మన కుమారుని కొరకు ప్రార్థన చేసిండో అక్కడ అద్భుతమైన కుమారులో మార్పులు చూడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మనము యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే మనకు అది తెలుసు. అరుణోదయమున యోబు కూడా లేచి, తను చదవమ్మా నువ్వు కొద్దిగా ఫాస్ట్గా, 1:5 మేడం. పూర్తి కాగా అది చూడండి, యోబుకు నేనున్నంత భక్తి నా కొడుకుంటాడో ఉండడో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బాగా సంపాదించుడు యోబు, బాగా ఉన్నది కనుక వాళ్ళకి ఏమైనా కానీ విందులు కనుక, మరి ఒకవేళ అలా మనసు ఈ విందులను బట్టి దేవుడి నుంచి దూరం అవుతారో ఏమని ఆయన ఏం చేసిండట, ప్రార్థన చేసిండట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో నిజంగా దేవుని కాపుదల వాళ్ళ గొప్ప మార్పు దేవుడు కలగజేస్తాడు. ఇంకొక మాట మనం గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాము. లూకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనము, చిన్నవాడు అడగగా, చూడండి ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఈ చిన్న కుమారుడు ఏం చేసిండట, తనకు వచ్చే భాగము ఇమ్మని చెప్పేసి తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏం చేసిండట, పంచిపెట్టిండట. పంచిపెట్టిన తర్వాత ఏమైంది, ఈయన డబ్బులు పట్టుకొని వేరే కాడికి వెళ్ళి ఆ డబ్బునంతా వృధా చేసుకున్నాడట. ఇక్కడ మనము కీర్తనలు 50వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, 50వ కీర్తన 8వ వచనము, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. సారీ 56వ కీర్తన 8వ వచనం. చూడండి, ఈ యొక్క అబ్రహాము కానీ యోబు కానీ తర్వాత ఇంకెవరు, ఆ తండ్రి కానీ
మనము దావీదు కానీ వీళ్ళు చేసే కన్నిటి కొరకనే దేవుడు ఒక బుడ్డిని పెట్టిండట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనము మన పిల్లల కోసం ఏం లేదు, కన్నిటి ప్రార్థన చేయాలి వాళ్ళ మార్పు కొరకు. మార్చేది ఎవరు? మళ్ళా దేవుడే మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు ఆయన వాళ్ళ తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయి డబ్బులు పట్టుకొని దుర్వ్యాపారం చేస్తున్నాడు. మరి తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఈ తండ్రి ఆట కొడుకు కొరకు కన్నీటి ప్రార్థన చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నట? కొడుకు కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నట. ఇక్కడ ప్రకటన 18:3 చూద్దాం మనము. ప్రకటన గ్రంథము 18:3 ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన 8:3 8:3 మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనమును ఎదుటనున్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. చూడండి, ఇక్కడ ఒక పాత్రను దేవుడు పెట్టిండట. వీళ్ళు చేసే, దావీదు చేసే ప్రార్థన, నెక్స్ట్ అబ్రహాం చేసే ప్రార్థన, యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరి కొరకు? లాజరు కొరకు. లాజరు కొరకు యేసు ప్రభు ఏం చేసినట? ఇక ఎంతమంది ప్రార్థనలట అక్కడ దేవుని సన్నిధిలో ధూపముగా ఈ కన్నీళ్లు దేనికోసము కన్నీళ్లు గార్చిండ్రో ఆ ప్రార్థన ఈ కన్నీళ్లు ఆ బుడ్డలో నింపుతున్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధికి చేరుతున్నాయి. మనము ఈ కన్నీరు కార్చే కన్నీరు కానీ మనం చేసే ప్రార్థన ఎప్పుడు వృధా పోదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి పోతే ఓనియో లేకపోతే పోలీస్ కేసు పెట్టలేదు. ఆయన సప్రియగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బుడ్డిలు నింపుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 12:20 మనం చూసినట్లయితే, రోమ 12:20 కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పికొని ఉంటే దాహమిమ్ముము. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు తిప్పలుగా పోయేది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? మనము కార్చిన కన్నీరు, మనము చేసే ప్రార్థన ఏమైపోతుందట? దేవుని సన్నిధిలో ధూపం లేకపోతుందట. మనకు దేవుడు పెట్టిన ఆ పాత్ర ఎప్పుడైతే నిండుతుందో అది ఒక కుండ కానీ ఒక బిందె కానీ ఏదైనా నిండినకి ఏమైపోతుంది? కారిపోతా అంటది. దాన్ని దేవుడు అట ఏ వ్యక్తి కోసం అయితే ప్రేయర్ చేస్తామో ఆ వ్యక్తి మీద దేవుడు గుమ్మరిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లూకాసు సువార్త 15:15 చూసినట్లయితే, 15:15 అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగిండట. చాలు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ఆ దేశమందు కరువు వచ్చిందట. ఎవరికి? ఆయనకే వచ్చింది. వాడే ఇబ్బంది పడ్డాడు, అక్కడ ఉన్న ఇబ్బంది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేటోళ్ళకి ఇబ్బంది లేదు, సమృద్ధి ఉన్నది. పందులకు కూడా అన్నిటికీ సమృద్ధి ఉన్నది. కానీ ఈడు చేసిన తప్పుకు వీళ్ళ నాన్న గార్చిన కన్నీళ్లను దేవుడు ఏం చేసినట్ట అక్కడ కలిపి కోసినప్పుడు నిప్పుల కుప్పలుగా ఈడు ఏ ఊరి పోయిండో ఆయన ఎంటనే పోయి వారిని మార్చేసినది. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం మన పిల్లల కోసం కానీ మన వాళ్ళ కోసం చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. కనుక అబ్రహాము తెల్లారు లేచి ప్రార్థన చేసిండట. దావీదు కూడా తన కొడుకులకు ప్రార్థన చేసిండట. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు కూడా కన్నీళ్లు విడిచెను. ఎవరైతే ఆ లాజరు చచ్చిపోయాడు, సమాధి చేసిండు, 3 రోజులు కంపు కొడుతుంది, కానీ యేసు కన్నీళ్లతోటి ఆయన మళ్ళా తిరిగి సజీవుడు వచ్చాడు. అంటే ఏదైతే మనకు దూరం అవుతుందో ఇక మనకు దక్కడు, ఇక అయిపోయింది అని ప్రజలు కూడా అంటారు అనుకోని.
కానీ మన ప్రార్థన, మన కన్నీరు మాత్రం వృధా కాదు. ఎందుకంటే మనం కార్చే కన్నీరుకు దేవుడు ఒక బుద్ధి పెట్టినాడు. ప్రైజ్ ది లార్డ్. అది నిండుతుందా లేదనేది మనకు దేవుడు అడుగుతున్న ప్రశ్న. దాన్ని మనం ఎప్పుడైతే నింపుతామో, ఏ ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావు అనేది మన ప్రార్థన, ఆ కన్నీళ్ళు దానికి చాలైనప్పుడు దేవుడు అట నిప్పులు కుప్పలుగా ఎవరి మీద పోతాడు? తప్పైన కుమారు మీద పోసిండు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి, మరి మనం చూసినట్లయితే ఆ దేశమందు కరువు వచ్చిందట. ఎవరికి? ఆయనకు మాత్రమే కరువు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ నాన్న ఆయన కొరకు కాల్చిన ప్రార్థన దేవుడు చూసి ఆ కన్నీటిని దేవుడు అతని మీద నిప్పులు కుప్పలుగా పోసినప్పుడు అతనికి ఏమైపోయిందట? కరువు వచ్చిందట. కరువు వచ్చిన తర్వాత ఏమైపోయింది? అతని మనసులో మార్పు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం జరిగింది? ఏ స్థాయిలో నా కొడుకు ఉండాలని చెప్పి తండ్రి అనుకున్నాడో, ఏ పొజిషన్లో నా కొడుకు ఉండాలని తల్లి ఒక కలగన్నాడో, ఆ కళ అనేది మళ్ళీ నెరవేరి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఏమైపోయాడట? దూరదేశం వెళ్ళిపోయాడు. అంత ఖర్చు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది అక్కడ? దూరం దేశం వెళ్ళి అంత ఖర్చు చేసుకున్నాడు కదా, మళ్ళీ రావాలంటే ఛార్జీలు కావద్దా? ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ రావాలన్నా ఛార్జీలు కావాలి, మళ్ళీ రావాలన్నా కొద్దిగా టిఫినో టీయో. అంటే దేవుడు మళ్ళా అతనికి అన్ని సమృద్ధికి ఇచ్చుకుంటూ తీసుకొచ్చాడు తండ్రి దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. ఏ తండ్రి అయితే నిజంగా కన్నీరు గారుతారో, ఏ తల్లిదండ్రులు, అలా కొడుకులు తప్పకుండా దేవుళ్ళు నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏం చేసిండు? కొడుకు కొరకు కన్నీటి ప్రార్థన చేసిండట. మనం చూసుకున్న సమూయేలు గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము కూడా ఎవరి కొరకు చేసిన? అబ్రహాము ఇష్మాయిల్ కొరకు చేసిండు. అంటే ఇంకా ఇస్సాకు రాలేదు. వాడు కూడా కొడుకే కదా, వాడు కూడా నా కొడుకే గనక వాడు నీ సన్నిధిలో నీ మాట వినల ప్రభు అని చెప్పేసి వారి కాపుదల కొరకు కూడా తండ్రి ప్రార్థన చేసిండట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక పిల్లల మార్పు అనేది ఎక్కడున్నది? మనకంటూ ఒక బుద్ధి పెట్టినాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది స్ప్రైట్ తాగేటప్పుడు ఒక కంచు గ్లాసులు, మన గ్లాసెస్ ఉంటాయి చూడు, ఇవి అద్దం గ్లాసులు ఎక్కువ ఉంటాయి. మనం ఎట్లయితే ఒక గ్లాసులు అరేంజ్ చేసుకున్నామో, మన ఒక్కొక్కరికి మన కన్నీటి కొరకు దేవుడు గ్లాసెస్ పెట్టిండట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక మార్పు అనేది రావాలంటే మీరు ఏం చేయాలి? దేవుడు మీకు పెట్టిన ఆ గిన్నెను మీరు అది ప్రైజ్ ది లార్డ్. ఆ గిన్నె నీ యొక్క ప్రార్థన, నీ కన్నీరు రెండు కలిసినప్పుడు ఏ వ్యక్తి కోసం చేస్తున్నావో వారి మీద నిప్పులు కుప్పలు పడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేను కొంతమంది ప్రభువుకు రావాలని బాగా ప్రార్థన చేసిన. ఒకసారి ఒకైనా మాతో బాగా గొడవ చేసిన తర్వాత ఆడ రక్షించబడిన ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన రక్షించబడి సేవకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు కంటికి కన్ను, పంటకి పన్ను, లేదంటే నువ్వెంత నేనెంత అని చెప్పేసి అంటే ఏ పనులు సాతానుడు పని చేస్తాడు. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని దేవుడు అంటాడు. కనుక ఈ యొక్క తండ్రి ఎవరు? ఇద్దరు కుమారుల తండ్రి ఏం చేసిండట? ఆస్తిని మంచిపెట్టిన తండ్రి ఇక కొడుకు పోతే ఓని అనుకున్నాడా? అనుకోలే. ఏం చేసిండట? ఆయన కొడుకు కొరకు కన్నీటి ప్రార్థన చేసిండట. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రాలు. కనుక మనం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో ఆ కన్నీటిలో వాళ్ళే మన కొట్టుకొచ్చి మన దగ్గరనే వాళ్ళు నీకును నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టాడు ఆయన. ఎవరని చెప్పిన ఆయనకు? నువ్వు వెళ్ళి మీ నాన్నకు చికెన్ ఇచ్చి తప్పని చెప్పి అన్నారు ఎవరైనా? అంటే మన కన్నీరు ఏం చెప్తా అంటే ఆ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ప్రభు ఆ ప్రకారంగా వాళ్ళు మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్. కనుక చాలా కుటుంబాలు కూడా ఈ యొక్క ఇద్దరు ముగ్గురు అన్నాడు దేవుడు. ఏమని? ఎక్కడ? మన దేవుడు ఎక్కడో లేడు, ఇద్దరు కూర్చుంటే అక్కడే ఉంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్. కనుక మరి తప్పకుండా మన జీవితంలో మన కుటుంబీకులు ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నా, లేదంటే వారు మన మాట వినకున్నా, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా మనం ఏం చేయాలి? వాళ్ళు వేస్ట్గా వాళ్ళు మన మాట వినరు అందామా? ఏమందాం? నేను కన్నీరు గారుస్తా, ఆడు ఎట్లా దేవుని దగ్గర రావడం మనం అందాం. ఎందుకు?
తప్పైన కుమారుడు యొక్క తండ్రి ఏం చేసిండు? అది సీక్రెట్, అది మర్మం, అందుకే ఇలా రాయవల్లే. సప్పుడే కానీ దేవుడు నాకు ఒక పాత్ర పెట్టని చెప్పి నిప్పుకుంటున్నాడు. దేవుడే ఆ పాత్రను ఇతని నిప్పుల కుప్పలుగా పెట్టినప్పుడు ఏం జరిగిందని అక్కడ ఆ దేశమందు వానికే కరువు వచ్చింది. పందులు కూడా సమృద్ధి అక్కడ, మళ్ళా పనిచేస్తారు కదా. అయితే ఇక్కడ ఇంకోటి ఏమైంది తెలుసా, వాళ్ళు పందులు తినే పొట్టును తినడానికి ఆశపడ్డారట. ఆడు వెళ్ళి పందులకు పొట్టేస్తే ఒక బుక్క తీసి నోట్లో పెట్టుకున్నాడట. ఆకలికి ఒక పంది ఎగిరచ్చ నోటి దగ్గర గుంజిందట. అప్పుడు వారికి బుద్ధి వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు బుద్ధి వచ్చిందట, అరే నా తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది. తండ్రి కూడా ఫోన్ చేసి చెప్పలేదు, బిడ్డ అయిపోయింది రారా అని అనలేదు, ఇవ్వలేమనలేదు. దేవుడు చేతిలో ప్రతి ఒక్క హృదయం ఉన్నది కనుక మార్పు అనేది దేవుడు తీసుకొస్తాడు కనుక మన కుటుంబీకులు ఎవరైతే ఇంకా రక్షణ లేకుంటున్నారో, మరి ఇంకా ఎవరైతే మనం అనుకున్నట్టు జీవిస్తున్న వారి కొరకు మనం ఏం చేద్దాం? ఇక ప్రార్థన చేద్దాం. పనిచేసే దేవులు ప్రభే సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి మనకు చెప్పింది కదా, మత్తయి సువార్త 7:7 కంఠస్థ వాక్యం అంటారు. సింపుల్గా అడుగుతాను కదా, అడుగుడి. ఇంకొక మాట అన్నాడు, మీరు ఇద్దరు. అందుకే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఎవరైనా కానీ, ఇంకా ఫ్యామిలీ అయితేనే బెస్ట్గా ఇద్దరు ఏకీభవించినట్లయితే దేవుడు తప్పకుండా ఎందుకు కార్యం జరిగించాడు. నేను చాలామంది నాకు సమస్యలు చెప్తా అంటారు, అన్నీ రాసుకుంటా. నేను అంట ఫస్ట్ ఒక వారం ఇట్లా చేయండి, అట్లా కాకుండా నన్ను అడగండి అంట. దేవునికి స్తోత్రాలు. అంటే మనం ఎప్పుడు సమస్యలు చెప్పు వారంగా ఉండద్దు, కానీ సమస్యలను సాల్వ్ చేసుకొని సాక్ష్యం చెప్పు వారంగా ఉండాలని నా కాన్సెప్ట్ అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఇంతకాలం రక్షించబడి ఇంకా సమస్యలతోటే మనం ఉందామా? సమస్యలు చెప్పుదామా? మనం ఎందుకు సాక్ష్యం చెప్పద్దు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుడు ఈ సంవత్సరం ఒక కొత్త అనుభవం మనం నడిపించబోతున్నాం కనుక మనము ఏం చేద్దాం? మన కన్నీరును కారుద్దాం, మన ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. కొంచెం మాటలు ప్రభు దీవించును గాక. ప్రార్థన చేస్తాడు.